హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి, రోడ్లు చెరువులను తలపించాయి, పలు కాలనీలు నీట మునిగాయి. మాదాపూర్ లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని అధికారులు సూచించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి, రోడ్లు చెరువులను తలపించాయి, పలు కాలనీలు నీట మునిగాయి. మాదాపూర్ లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. పలు రహదారులు జలమయమయ్యాయి, పలు కాలనీలు నీటిలో జల దిగ్బంధంలో ఉన్నాయి. మాదాపూర్ లో ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తి వివరాలు నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. మొత్తం కూడా ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో విస్తారంగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇంకో గంట పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇటు మాదాపూర్ కానివ్వండి, కొండాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, అదేవిధంగా ఇటు నానక్రామ్ కూడా, కొండాపూర్, గోల్కొండ, మణికొండతో పాటుగా ఇటు మెహదీపట్నం, అదేవిధంగా టోలీ చౌక్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో దాదాపు ఇంకొక గంట నుంచి 2 గంటల పాటు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో దంచి కొడుతున్నటువంటి వర్షంతో ఒక్కసారిగా ఇటు నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ఇటు మెట్రో స్టేషన్ల కింద కూడా ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాదాపు ఇటు హైటెక్ సిటీ కానివ్వండి, మాదాపూర్ కానివ్వండి, దాంతోపాటు ఇటు అయ్యప్ప సొసైటీ, కొండాపూర్, గచ్చిబౌలి మార్గంలో కూడా కొంత ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రోడ్ల మీద ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి వర్షపు నీరుతో దాదాపు ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో దాదాపు 355 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో వాటర్ లాగింగ్ ఏరియాస్ లో కూడా
పూర్తిగా ఎక్కడికక్కడ జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్, దాంతో పాటు ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అప్రమత్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. దాదాపు ఇటు నగర వ్యాప్తంగా కూడా కుండపోతగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. విజయచంద్రిక, థ్యాంక్ యూ నుమాన్. आधी